సర్వేశ్వర శతకము. ఈ శతకం రచయిత యదావాక్కుల అన్నమయ్య గారు. ఇతడు 13వ శతాబ్దానికి చెందిన కవి. ఈ కవి శైలి ధారాళమైనది. సర్వేశ్వర శతకానికి శతక సాహిత్యంలో గొప్ప ప్రాచుర్యం ఉన్నది. 10వ తరగతి శతక మధురిమలో 2వ కవి శ్రీకాళహస్తీశ్వర శతకకర్త. ఈ శతకం రచయిత దూర్జటి మహాకవి. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజ కవులలో ఒకడు. ఈయన 16వ శతాబ్దానికి చెందిన కవి. ఈ కవి శ్రీకాళహస్తి మహాత్మ్యము అనే ప్రబంధం రాశాడు. ఈ కవి రాయల ఆస్థానంలో ఉండి కూడా రాజుల్ మత్తుల్ వారి సేవ నరక ప్రాయంబని చెప్పిన ధీశాలి. శతక మధురిమలో 3వ కవి మల్ల భూపాలీయం, 17వ శతాబ్దం. ఈ శతక పద్యాలను ఎలకూచి బాల సరస్వతి అనే కవి రాశాడు. ఈ కవి నాగర్ కర్నూలు జిల్లా జటప్రోలు సంస్థానాధీశుడైన సురభి మాధవరాయల యొక్క ఆస్థాన కవి ఎలకూచి బాల సరస్వతి గారు. శతక మధురిమలో 4వ కవి దాశరథి శతకం. ఒక్కొక్క పద్యాన్ని ఒక్కొక్క కవి రాశాడండి. ఇందులో దాశరథి శతకకర్త 17వ శతాబ్దానికి చెందినటువంటి వాడు. ఈ శతకాన్ని రామదాసుగా పేరు పొందిన కంచర్ల గోపన్న రచించాడు. ఈ గోపన్న ఖమ్మం జిల్లా నేలకొండపల్లి వాసి. ఈయన భద్రాచలంలో శ్రీరామాలయాన్ని నిర్మించిన భక్తాగ్రేసరుడు, భక్తులలో మొట్టమొదటివాడు అన్నమాట. ఈ కవి భద్రాచల శ్రీరామచంద్ర స్వామి పేరున దాశరథి శతకాన్ని రాశాడు. ఈ కవి శ్రీరామునిపై ఎన్నో కీర్తనలు రచించిన వాగ్గేయకారుడు. ఈయన కవిత్వంలో అందమైన శబ్దాలంకారాలు ఉంటాయి. శబ్దాలంకారాలు అంటే శబ్దానికి ప్రాధాన్యత ఉండేటువంటి అలంకారాలు. మధురిమలో నరసింహ శతకం 18వ శతాబ్దానికి చెందినటువంటి ఈ కవి నరసింహ శతకాన్ని రాసినటువంటి కవి 18వ శతాబ్దానికి చెందినటువంటి వాడు. ఈ శతకాన్ని రచించిన కవి కాకుచ్చ శేషప్ప కవి. ఈ కవి జగిత్యాల జిల్లా ధర్మపురి నివాసి. నరహరి రుకేసరి శతకాలతో పాటు ధర్మపురి రామాయణం అనే యక్షగానం రాశాడు. ఈ కవి రచనల్లో భక్తి తత్పరతతో పాటు తాత్విక చింతన, సామాజిక స్పృహ కనిపిస్తాయి. తెలంగాణలోని జానపదులు కూడా ఈ నరసింహ శతకంలోని పద్యాలను అలవోకగా పాడుకుంటూ ఉంటారు. 10వ తరగతికి సంబంధించినటువంటి ఈ శతక మధురిమలో 6వ పద్యానికి సంబంధించినటువంటి కవి అండి విశ్వనాథేశ్వర శతకం. క్రీశకం 1934 నుండి 2011 ఈయన జీవితకాలం. ఈ శతకాన్ని రాసినటువంటి వారు గుమ్మన్న గారి లక్ష్మీనరసింహ శర్మ గారు రచించారు. ఈయన సిద్దిపేట జిల్లా పోతారెడ్డిపేట గ్రామంలో జన్మించారు. ఈయన 300కు పైగా అష్టావధానాలు చేసి అవధాని శశాంక, అశు కవితా కేసరి అన్న బిరుదులను పొందారు. హిందువుల రాగంలో ఈయన చేసే పద్య పఠన విన్యాసం ప్రత్యేకంగా చెప్పుకోదగ్గది. ఈయన కవితా కళ్యాణి, అవధాన సరస్వతి, వాగీశ్వరి స్తుతి, ఆది మాతృక పద్యోద్యానము మొదలైన రచనలు చేశారు. 10వ తరగతికి సంబంధించినటువంటి ఈ శతక మధురిమలో 6వ పద్యానికి సంబంధించినటువంటి కవి అండి విశ్వనాథేశ్వర శతకం. క్రీశకం 1934 నుండి 2011 ఈయన జీవితకాలం. ఈ శతకాన్ని రాసినటువంటి వారు గుమ్మన్న గారి లక్ష్మీనరసింహ శర్మ గారు రచించారు. ఈయన సిద్దిపేట జిల్లా పోతారెడ్డిపేట గ్రామంలో జన్మించారు. ఈయన 300కు పైగా అష్టావధానాలు చేసి అవధాని శశాంక, అశు కవితా కేసరి అన్న బిరుదులను పొందారు. హిందువుల రాగంలో ఈయన చేసే పద్య పఠన విన్యాసం ప్రత్యేకంగా చెప్పుకోదగ్గది. ఈయన కవితా కళ్యాణి, అవధాన సరస్వతి, వాగీశ్వరి స్తుతి, ఆది మాతృక పద్యోద్యానము మొదలైన రచనలు చేశారు. తరగతి శతక మధురిమలో 7వ పద్యానికి సంబంధించినటువంటి కవి శ్రీ లొంక రామేశ్వర శతకము. ఈ శతకాన్ని నంబి శ్రీధర్రావు గారు రచించారండి. ఈయన నిజామాబాద్ జిల్లా భీమ్గల్, దీన్నే వేముగల్లు అంటారు, నివాసి. ఈయన శ్రీ మన్నింబాచల మహాత్మ్యము, శ్రీ మన్నింబగిరి నరసింహ శతకము రచించారు. ఈయనకి కవిరాజా అనే బిరుదు కూడా ఉంది. 8వ పద్యానికి వస్తే శతక మధురిమలో వేణుగోపాల శతకం. ఇక మరి ఈ కవి గడిగే భీమకవి గారు రచించారు. ఈయన జననం 14/1/1920, మరణం 3/4/2010. ఈ శతకాన్ని గడిగే భీమకవి రచించాడు. ఈయన రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం నాగరకుంట గ్రామంలో జన్మించారు. ఈయన విద్యాభ్యాసం వీధిబడిలో సాగింది. తర్వాత ఈయన పాఠశాల కళాశాలల్లో చదవలేదు. ఈయనకి పద్య రచనలో నైపుణ్యం కలగడం ఒక విశేషం. ఈ శతకంలోని పద్యాలు సరళ శైలిలో సుబోధకంగా ఉంటాయి.